ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఒక అద్భుతమైన మార్పైతే కనిపిస్తుంది. మన భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య పెరుగుతున్న స్నేహం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో గతంలో ఎన్నడూ లేని విధంగా అరబ్ దేశాలు మన దేశాన్ని పొగుడుతుంటే ఇది చూసి చాలా దేశాల్లో కలవరం అనేది మొదలైంది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన పెద్దలు, సో అంటే ఆ దేశం యొక్క రాజకీయ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు భారతదేశం గురించి గొప్పగా చెప్తున్నారు. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు తమ సోషల్ మీడియాలో, అంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులను ఏదైతే పోస్ట్ చేస్తారో దాన్ని హిందీ భాషలో రాస్తున్నారు. ఒక అరబ్ దేశానికి చెందిన వాళ్ళు కూడా అఫీషియల్స్ హిందీలో భారతదేశం గురించి రాయడం అంటే అది మామూలు విషయం కాదు. సో దీని వెనుక చాలా పెద్ద అర్థం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఇది ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకుంటున్న ఈ విషయాన్ని. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన అహ్మద్ తాహా అనే ఒక ప్రముఖ రచయిత భారతదేశాన్ని ఒక నిజమైన మరియు ధైర్యవంతమైన, అంటే శక్తివంతమైన స్నేహితుడు అని చెప్పి వర్ణించాడు. సో భారతదేశం తన అసలైన రూపాన్ని ప్రపంచానికి చూపిస్తుందని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలు లేదా చెడు శక్తులు భారతదేశం పేరు వింటేనే భయపడిపోయే స్థాయికి చేరుకున్నాయని చెప్పేసి ఆయన ఒక పోస్ట్లో రాసుకొచ్చారు. ఒక ముస్లిం దేశానికి చెందిన శక్తివంతమైన వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పడం వల్ల పాకిస్తాన్ వంటి దేశాలకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు ముస్లిం దేశాలని తన వైపు ఉంటాయని చెప్పేసి, అంటే తన మాట వింటాయని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ దేశాలన్నీ ఏవైతే అరబ్ దేశాలు ఉన్నాయో ఇవన్నీ ఇండియా వైపు మొగ్గు చూపుతుండడంతో ఒక రకంగా పాకిస్తాన్కి షాక్ తగిలినట్లే అని చెప్పవచ్చు. సో ఈ స్నేహం వెనుక మనకి చాలా కారణాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది భారతదేశంతో చాలా పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. సో గల్ఫ్ దేశాల్లో మన దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న మొదటి దేశం ఏదంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే రెండు దేశాల మధ్య వ్యాపారం చాలా సులభంగా ఈజీగా జరుగుతుంది. అంతేకాకుండా మనకి కాశ్మీర్ విషయంలో కూడా ఈ దేశం ఎప్పుడూ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సో అనుకూలంగానే స్టేట్మెంట్స్ ఇచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వచ్చిన దేశం ఇది. సో వెస్ట్ ఏషియా ప్రాంతంలో భారతదేశానికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఉన్న దేశంగా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. సో ఈ రకమైన సాన్నిహిత్యం చూసి పాకిస్తాన్ చాలా అసూయపడుతుంది. సో అందుకే ఏదో ఒక రకంగా ఈ రెండు దేశాల మధ్య, అంటే భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉన్న బంధాన్ని పెంచాలని చెప్పేసి పాకిస్తాన్ కుట్రలు చేస్తూ ఉంది. సో పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో టర్కీ దేశంతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న రాజ కుటుంబాన్ని విడదీయాలని, అంటే ఆ కుటుంబాన్ని విడదీసి దేశంలో అస్థిరత సృష్టించాలని ప్లాన్ చేసింది. సో అక్కడున్న పాలనను అస్థిరపరచాలనేది వీళ్ళ మెయిన్ ప్లాన్. సో ఈ విషయం తెలుసుకున్న అరబ్ పాలకులు చాలా సీరియస్ అయితే అయ్యారు. పాకిస్తాన్కు గతంలో తాము ఇచ్చిన $3 బిలియన్, అంటే అప్పుగా $3 బిలియన్ ఇచ్చారు. సో ఆ అప్పును వెంటనే తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఈ రాజకుటుంబం గట్టిగా పాకిస్తాన్ని డిమాండ్ చేసింది. సో పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు పైసా కూడా లేదు. అది ఒక రకంగా భిక్షగాడి పరిస్థితులు ఉందని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద మొత్తంలో డబ్బు కట్టలేక పాకిస్తాన్ గజగజా వణిగిపోయింది. సో ఆ డబ్బు కోసం మళ్ళీ సౌదీ అరేబియా లేదా ఇతర ఖతార్ దేశాల దగ్గరికి వెళ్ళి బతిమలాడటం జరిగిందనమాట. సో సౌదీ అరేబియా అవనివ్వండి మరి లేదా ఖతార్ దేశాలు పాకిస్తాన్కు $5 బిలియన్ సాయం చేశారని చేస్తామని చెప్పాయి. కానీ దానికి బదులుగా ఒక చాలా కష్టమైన నియమాన్ని, అంటే ఒక కండిషన్ అయితే పెట్టాయి. పాకిస్తాన్ తన దగ్గర ఉన్న 13,000 మంది సైనికులను మరియు 18 యుద్ధ విమానాలను ఇరాన్ దేశంతో ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం చేయడానికి పంపాలని చెప్పేసి ఈ రెండు దేశాలు కండిషన్స్ పెట్టాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ పెద్ద చిక్కులో పడింది. ఒకవేళ సైన్యాన్ని పంపితే ఇరాన్తో గొడవ అవుతుంది, పంపకపోతే సౌదీ నుంచి డబ్బు రాదు. అటువైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో తన అప్పు తీర్చమని విపరీతంగా ఒత్తిడి చేస్తుంది. సో పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో ఉండగా భారతదేశం మాత్రం చాలా చాలా పీస్ఫుల్గా, అంటే చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ విషయంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో చర్చలు జరిపారు. సో భారతదేశం ఎప్పుడు
మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఒక భరోసా అయితే కల్పించారు. పాకిస్తాన్ చేసే ఇలాంటి పిచ్చి పనులు ఎదుర్కోవడానికి మేము మీకు పూర్తిగా మద్దతు ఇస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజకుటుంబానికి భారత్ హామీ ఇచ్చింది. సో భారతదేశం ఇస్తున్న ఈ భరోసా వల్ల అరబ్ దేశాలకు మన మీద నమ్మకం ఇంకా పెరిగింది. సో ఇప్పుడు పాకిస్తాన్తో కంటే భారతదేశమే తమకు నమ్మకమైన మిత్రుడు అని చెప్పేసి ఈ అరబ్ కంట్రీస్ ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. అందుకే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో హిందీలో పోస్టులు పెడుతూ మన భారతీయుల మనసునైతే గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ మారుతున్న సమీకరణాలు చూస్తుంటే ప్రపంచ వేదిక మీద భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎదుగుతుందని చెప్పొచ్చు. సో ఈ విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది కూడా. సో ఒకప్పుడు పాకిస్తాన్ మాట విన్న దేశాలన్నీ ఇప్పుడు మన ప్రధాని లేదా మన విదేశాంగ మంత్రి చెప్పే మాటలకు ఎక్కువ విలువ మరియు గౌరవం ఇస్తున్నాయి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు భారతదేశం అంటే మన దేశానికి ఫ్యాన్స్ అయిపోయారు. సో అక్కడ వేల సంఖ్యలో, సో ఈ కంట్రీస్లో వేల సంఖ్యలో ఉన్న ప్రజలు భారతదేశం గొప్పతనం గురించి చర్చించుకోవడం మనకి అక్కడ ఉన్న స్ట్రీట్స్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, రెండు సంపన్న సంస్కృతుల మధ్య ఏర్పడిన ఒక బలమైన వంతెన లాంటిదని చెప్పుకోవచ్చు. సో మున్ముందు ఈ బంధం, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు భారత్ మధ్య ఉన్న బంధం ఇంకా బలపడి పాకిస్తాన్ వంటి దేశాలకు మరిన్ని షాకులు తగులుతాయని చెప్పేసి ఇటు విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది.